ఆకలేసింది, కోడిని కోసాము, మేకను కోసాము, తిన్నాము. ఏదంటే అది తినచ్చు ఏంటి? తినచ్చు. నువ్వు బాగా మాంసం తింటే ప్రపంచం ఆహాహా కూడా అంటుంది. అలాంటి ప్రపంచంలో ఉన్నాం మనం. కానీ నీకు అది అర్థము లేదు, పరమార్థము లేదు అందులో. ఆ మాంసం నీ శరీరానికి ఆహారం కానీ కాదు, విషము. నిన్ను త్వరగా క్షీణింపజేస్తుంది, నీ జీవిత కాలాన్ని కుదిస్తుంది. ఎందుకంటే నువ్వు సరికాని పని చేసావు, అర్థరహితంగా నీ పనులు ఉన్నాయి, క్రూరంగా నీ పనులు ఉన్నాయి. కూరగాయలు, పళ్ళు, చిరుధాన్యాలు, ఆహార ధాన్యాలు వండించుకుని తినాలి. ఆకలిగా ఉంది, ఏదైనా తినచ్చు. ఆకలి పోవడానికి ఏదైనా ఓకే. నువ్వు ఇంత ఆలుగడ్డ కూర తిన్నా కూడా ఆకలి పోతుంది, మేక కూర తిన్నా కూడా పోతుంది. కానీ ఆకలి పోతుంది, కానీ అది అర్థవంతమైనదా, అర్థరహితమైనదా? ఇక శాశ్వతంగా చూసుకుంటే మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం తప్పదు నువ్వు హింసలో ఉంటే.